అమరావతి రైతుకి చంద్రబాబు నాయుడు భరోసా ఇస్తున్నారు. తాజాగా ఏదైతే అమరావతి రైతులు ఈ మధ్యన ఉద్యమాలు ప్రారంభించడం, ఈ నెలాఖరు దాకా డెడ్‌లైన్ ఇవ్వటం, ఏదైతే అనేక సమస్యలు దాదాపుగా 3000 ఎకరాలకు సంబంధించినటువంటి సమస్యలు అట్లాగే ఉన్నాయన్నీ. ఒకవైపు లేదు లేదు 300 ఎకరాల్లో సమస్యలున్నాయని ఇంకో పక్కన నారాయణ. ఈ జరీబు భూములు కావచ్చు, తర్వాతన అసైన్డ్ భూములకు కావచ్చు, వీటికి సంబంధించి తలెత్తుతున్నటువంటి సమస్యలు, వాళ్ళకి కేటాయించిన ఫ్లాట్లకి ఎదురైనటువంటి సమస్యలు, వాగుల్లో పోరంబోకు ల్యాండ్స్‌లో ఇచ్చేసేసి ఒరిజినల్ భూములు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళల్లో దాని మీద కంప్లెయింట్ ఇస్తుంటే సీఆర్‌డీఏ పట్టించుకోవట్లేదని చెప్పడం. వీటన్నిటి మీద అసలు ముఖ్యమంత్రి ఈ రోజు వరకు 18 నెలల్లో తమను పట్టించుకోవటం లేదంటూ వాళ్ళందరూ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన మీటింగ్‌కి ప్రిపేర్ చేసుకోవడం ఎత్తైతే, రెండో పక్కన 3 మెన్ కమిటీ వేసి అటు ఎంపీగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ నారాయణ, అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి శ్రవణ్, వీళ్ళ ముగ్గురితో కమిటీ వేసి వీటి పరిష్కారం దిశగా చర్చలు ప్రారంభించారు. ఇవి పరిష్కారం అయితే బానే ఉంటుంది. కాకపోతే సమస్యల్లా నిర్ణయం అనేటటువంటిది స్ట్రాంగ్‌గా ఉండాలి. ఊరికినే పైపైన ఒబ్బేసి కాలక్షేపం చేస్తే ఆ తర్వాత ఇబ్బంది ఎదురవుతుంది.